హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాము. సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా భరత్ అనే నేను మరోసారి థియేటర్ లో విడుదలవుతుంది. ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. సినిమా వచ్చి 7 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మళ్లీ థియేటర్ లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలో ప్రారంభమవుతాయని కూడా తెలిపారు. ఇండస్ట్రీలోకి తనకు ఎదురైన అనుభవాలను దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా కాలేజీ విద్యార్థులతో పంచుకున్నారు. 2008లో జ్ఞాపకాల నేపథ్యంలో ఓ సినిమా కథ రాసుకున్నట్లు తెలిపారు. కొన్నాళ్లకు అదే తరహా కథలో వచ్చిన హాలీవుడ్ మూవీ ఇన్సెప్షన్ ట్రైలర్ చూసి వారం రోజుల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు కూడా తెలిపారు. ఎప్పుడూ కొత్త కథలు రాసుకుంటున్నానని, ఇక్కడ రాని అంశాలపైన సినిమా తీయాలనుకుంటున్నానని చెప్పారు. అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ తమిళనాడులో 100 crores వసూలు చేసినట్లు నిర్మాత సంస్థ ట్వీట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సంబరం కొనసాగుతుందని పేర్కొంది. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించారు. కెరియర్ స్టార్టింగ్ లో ముంబైలో అద్దె కట్టేందుకు కూడా డబ్బులు లేక రోడ్డు పక్కన పడుకునేవాడని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మనిషికి ఇల్లు, చదువు ఉంటే ప్రపంచం చేతిలో ఉన్నట్లే. ఉద్యోగం, డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ నిద్రపోవడానికి, బాధ ఉన్నప్పుడు కూర్చొని ఏడవడానికి ఓ నీడ ఖచ్చితంగా ఉండాలి. నా పిల్లలకు నా పరిస్థితి ఉండకూడదని ముందుగానే ఇల్లు కట్టుకున్నాను అని తెలిపారు. గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్డమ్ డబ్బింగ్ ప్రారంభమైనట్లు హీరో విజయ్ దేవరకొండ ఇన్స్టా స్టోరీలో తెలిపారు. ఇప్పటికే సగం పార్ట్ పూర్తయిందని వెల్లడించారు. విజయ్ స్టోరీని తెలియజేస్తూ నిర్మాత సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. మే 30th సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు, హీరో సిద్ధమయ్యారని రాసుకొచ్చింది.